మావా బ్రోస్, ఈసారి 2026 ఐపీఎల్ కోసం ఏకంగా 25 మంది ప్లేయర్లు ఎమర్జింగ్ ప్లేయర్ లిస్ట్ లో కనిపిస్తున్నారు. ఒక టీం నుంచి ఏకంగా 5 మంది ప్లేయర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో లాస్ట్ టైం 2025 ఐపీఎల్ సీజన్ లో సాయి సుదర్శన్ అయితే ఈ అవార్డు ని గెలుచుకున్నాడు. ముందుగా మనం ఒకసారి ఎమర్జింగ్ ప్లేయర్ లిస్ట్ లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలో దానికి రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఆ ఆటగాడు అన్క్యాప్డ్ ప్లేయర్ అయి ఉండాలి. అది మన ఇండియన్ ప్లేయర్ అయినా సరే, ఫారెన్ ప్లేయర్ అయినా సరే. అంటే వాళ్ళ నేషనల్ టీమ్ కి ఒక్క మ్యాచ్ కూడా ఆడి ఉండకూడదు. అండ్ సెకండ్ థింగ్, ఆ ఆటగాడు తప్పకుండా 2000 సంవత్సరం ఏప్రిల్ 1కి పైన జన్మించి ఉండాలి. అండ్ ఈ రిస్ట్రిక్షన్ కేవలం ఈ ఇయర్ మాత్రమే, నెక్స్ట్ ఇయర్ ఇంకా చేంజ్ అవుతుంది. అండ్ మూడవ రూల్, ఆ ఆటగాడు తప్పకుండా 25 లేదా అంతకంటే తక్కువ ఐపీఎల్ మ్యాచ్లు ఆడి ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ ఆటగాడు గతంలో ఈ అవార్డు ని గెలిచి ఉండకూడదు. సో ఇవే ఎమర్జింగ్ ప్లేయర్ లిస్ట్ లో పార్టిసిపేట్ అవ్వడానికి రూల్. సో ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సంవత్సరం 2026 ఐపీఎల్ కోసం ఎందరు మంది కంటెండర్స్ ఉన్నారో చూద్దాం. ముందుగా కేకేఆర్ నుంచి కార్తిక్ త్యాగి మరియు అంగ్రీష్ రఘువంశీ. అండ్ జీటీ నుంచి కుమార్ కుషాగ్రా, అశోక్ శర్మ అండ్ మనవ్ సుతార్. ఇక డీసీ నుంచి విప్రజ్ నిగామ్, సమీర్ రిజ్వి అండ్ సాహిల్ పరి. ఇక సిఎస్కే నుంచి కార్తిక్ శర్మ, ఆయుష్ మాత్రే, ప్రశాంత్ వీర్. ఇక ఆర్ఆర్ నుంచి వైభవ్ సూర్యవంశీ అండ్ వష్ రాజ్పుంజ. ఇక పంజాబ్ నుంచి చూసుకున్నట్టయితే ప్రియాన్స్ ఆర్య. ఇక ఎంఐ నుంచి దానిష్ మాలెల్వర్, అశ్విని కుమార్, క్రిష్ భగత్. ఇక ఎల్ఐజీ నుంచి చూసుకున్నట్టయితే ప్రిన్స్ యాదవ్, ముకుల్ చౌదరి. ఇక ఎస్ఆర్ఎస్ నుంచి అయితే ఏకంగా 5 మంది ప్లేయర్లు కనిపిస్తున్నారు. వాళ్ళే సలీల్ అరోరా, శివం కుమార్, అనికేత్ వర్మ, సాకిబ్ హుసేన్ అండ్ ప్రఫుల్ హింగే. ఇక ఆర్సీబీ నుంచి రసిక్ దార్ ఉన్నాడు. సో మీరు కింద గెస్ట్ చేసి కామెంట్ చేయండి గాయ్స్, ఈ 2026 ఐపీఎల్ కోసం ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరో.